హాయ్! ఈరోజు మనం పాలక్ తడకా చేసుకోబోతున్నాం. పాలకూరని ఫస్ట్ క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ దీన్ని బాయిల్ చేయాలి. నేను దీన్ని విత్ స్టెమ్మే బాయిల్ చేస్తున్నానండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా డార్క్ గ్రీన్ వచ్చేలాగా బాయిల్ చేసి దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి కూల్ అయినాక వెజిటబుల్. ఆయిల్ మీ చాయిస్ అండి. నేను ఈరోజు ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 2 cloves, 2 cardamom and 2 cinnamon stick వాడాను. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి నెక్స్ట్ ఆనియన్ అండ్ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్ అండ్ చిల్లీ వేసుకున్నాక ఇది కొంచెం షాలో ఫ్రై ఒక బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ మన పాలక్ మిక్స్ని విచ్ వి మేడ్ అ పేస్ట్ అది యాడ్ చేసేయాలి. పాలక్ పేస్ట్ ఇలా చేసుకొని ఇందులో యాడ్ చేసేయటం. వాటర్ అన్నది మీ ఇష్టం అండి. కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది ఒక బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు దగ్గరికి బాయిల్ చేసుకోండి. ఇలా బబుల్స్ రావటం స్టార్ట్ అవుతుంది కదా, బబుల్స్ వచ్చే టైంకి మీరు కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఇఫ్ యూ లైక్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాల్ట్ చూసుకోండి, బికాజ్ స్పినాచ్లో ఆల్రెడీ సాల్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి టేస్ట్ తగ్గట్టు చూసుకొని ఇప్పుడే అన్నీ సరిపోయాయా లేదా చూసుకొని మిక్స్ చేసుకోండి. టాంపరింగ్ వేసుకుంటున్నామండి. టాంపరింగ్ సీడ్స్ వేసేసుకొని మనం కర్రీలో ఫినిష్ అయిపోతుంది. దిస్ గోస్ రియలీ వెల్ విత్ పుల్కా అండ్ సమ్ ఫ్రైడ్ రైస్ ఆర్ సంథింగ్. Try and let me know.